ఎప్పుడు చెప్పాం మేడం? వరకు అయిపోయిందా? బుక్స్ వరకు స్విచ్ స్విచ్‌కి ఎగ్జాంపుల్స్ లూప్స్ కూడా చెప్పారు. లూప్స్ కూడా స్టార్ట్ చేశాను. వైల్ లూప్ చెప్పారు. ఆ? వైల్ లూప్ చెప్పారు. పేజెస్ అంటే చెప్పండి ఎన్నో కౌంటింగ్. ఓకే. నాకు 4 పేజెస్ పడ్డాయి. వైల్ ప్రోగ్రామ్స్ చేసుకున్నారండి అన్ని. ఆ! మామూలుగా స్విచ్‌వి చేశాను. ఆర్మ్‌స్ట్రాంగ్ ట్రై చేసా సేమ్ ఇలాగే కొంచెం అదే కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కన్ఫ్యూజన్‌లో ఉందా? హ్మ్. చెప్పాలా? మీరు చూసుకుంటారా మేడం? చెప్పండి. సేమ్ చెప్పాలా? ఇలానే అని అనుకుంటున్నా నేను. మరి అలానో కాదో ఒకసారి చెప్పండి. సేమ్ అలాగేనండి. కాకపోతే కొంచెం చూసుకోవాలి. ఆ! అదే ఒకసారి చెప్తే చూద్దాం. మేడం ఒక నెంబర్ అన్నాం కాబట్టి ఇంటెన్ అండి. ఆ! సీజర్ సమ్ వాల్యూ 0 తీసుకోవాలి. ఓకే. రిమైండర్ అంటే కావాలి. ఇప్పుడు నేను రివర్స్ తీసుకున్నా ఇక్కడ సమ్ తీసుకుంటాము. అవునండి. మరి యాడ్ చేయాలి కదా ఇండివిజువల్ డిజిట్స్. ఆ! ఇప్పుడు ఓకే. ఏం చేయాలంటే ఇక్కడ 153 అనే నెంబర్ ఒకటే హ్మ్. హామ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పాను. సో హ్మ్. 1 ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ యాడ్ చేస్తే అదే వస్తుందండి. ఓకే. ఓకేనా? హ్మ్. సో కాబట్టి ఆ నంబర్ నేను ఏం చేయాలండి స్కానర్ క్లాస్ ద్వారా సిస్టమ్ డాట్ ఇన్ హ్మ్. డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్ వాల్యూ అండి. హ్మ్. ఎన్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ వైల్ అండి ఎన్ గ్రేటర్ ఈక్వల్ టు 1. ఓకే. సో రిమైండర్ కావాలి కాబట్టి ఏం చేసామండి ఎన్ మాడ్యులస్ హ్మ్. 10 అండి. ఆ! సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ క్యూబ్ అంటే ఏంటండి? ఇది రిమైండర్ క్యూబ్. ఏం మేడం? రిమైండర్ వచ్చిన రిమైండరే కదా! అవునండి. వచ్చిన రిమైండర్‌ని మనం క్యూబ్ చేయాలి కదా! హ్మ్. అందుకని ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ చేశాను. ఓకే. సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని కూడా చెప్పాను గుర్తుందో లేదో. ఆ! చెప్పారు. అదే రాయలేదు ఎంట్రన్స్ వస్తుంది. ఇంకా అండి టీ ఈక్వల్ టు సమ్ అండి. హ్మ్. ఓకే. అయితే హ్మ్. డాట్ ప్రింట్ఎల్ఎన్ టీ ప్లస్ ఈజ్ ఏ ఓకేనండి. ఆర్మ్‌స్ట్రాంగ్. ఆర్మ్‌స్ట్రాంగ్. ఎల్స్ అండి. హ్మ్. ఓకే.
ఓకేనా? ఓకే. ఎన్ ప్లస్ ఇవ్వకూడదు ఇక్కడ. టీ ప్లస్ హ్మ్. ఎన్ జీరో అయిపోద్దిగా మేడం. అదే 0 ఈజ్ అని వస్తుంది. అందుకే వచ్చింది జీరో అని. వన్ 123 ఇచ్చానండి. హ్మ్. ఓకేనా? 370 ఇస్తున్నాను మేడం ఈసారి. ఓకే. ఎగ్జామ్స్ 3 క్యూ ప్లస్ 7 క్యూ మాకు 370 వస్తుంది మేడం. అంటే మనకి సేమ్ అదే ఆర్మ్‌స్ట్రాంగ్ అని ఎలా తెలుస్తది? అది ఏంటండి? ఇది మనకి ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అని మనం కరెక్ట్‌గా ఎలా చెప్పగలం అంటున్నా? ఆ, లేదండి. ఓకే. మ్యాథమెటిక్స్ రావాలి మేడం. ఓకే. అంటే మామూలుగా మనం నంబర్స్ ఎంటర్ చేసుకొని చూసుకోవడమేనా ఇట్లా అయితే? అంటే మామూలుగా మన గూగుల్ ఉందా? హ్మ్. యామ్స్టాంగ్ నెంబర్ ఎగ్జాంపుల్ అని కొట్టండి. ఓకే. ఉమ్, ఓకే. కనిపించిందా? హ్మ్. ఇదిగోండి మేడం 153. హ్మ్. అది అట్లా ఓకే. అర్థమవుతుందా? సో హ్మ్. అట్లా చూసుకోవాలి అంతే. 01, 153, 370, 371, 407. ఓకే. ఓన్లీ మాత్రమే ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్స్. అయ్యే ఉంటాయండి. హ్మ్. ఇది ఓకే. 634 హ్మ్. హ్మ్. 4 డిజిట్ నెంబర్ అయితే ఇది అండి. హ్మ్. ఓకే. ఇది 3 డిజిట్ నెంబర్ అండి అట్లా. అర్థమైందా? హ్మ్. ఓకే. డౌట్ ఉందా? అర్థమైంది. సో కాబట్టి అలా చూసుకోవాలండి. ఓకేనా? హ్మ్. ఓకే. సో రాసుకుంటారు ఎగ్జాంపుల్. హ్మ్. ఇది ఆల్రెడీ నేను చేశాను అర్థమైంది. ఏంటండి? నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను సార్. కంప్లీట్ చేశారా? ఆ మధ్యలో కొంచెం ఏది రాలే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా అందుకే. ఉమ్. సరేనండి అయితే. ఓకేనా? హ్మ్. అయిపోయింది కదా? అయిపోయింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మరి అయితే. ఓకే. నెక్స్ట్ డూ వైల్ రాసుకోండి మేడం. హ్మ్. డూ వైల్. చెప్పండి. సరే డూ వైల్ ఎప్పుడు వాడతామో చూద్దామండి. హ్మ్. స్మాల్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను, దాన్ని చూసి వెళ్దాం. ఓకే. ఏ డబ్బా కొట్టి కొట్టి అలవాటు అయిపోయిందమ్మా. ఏంటని తీసుకోవాలి. ఓకేనా? హ్మ్. సో ఇక్కడ డూ వైల్ కదా, ఇంట్ ఐ ఈక్వల్ టు డూ అని తీసుకున్నాను. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఐ అని ఇస్తున్నాను. ఇక్కడ 1 కాదు 15 తీసుకో. ఓకే. వైల్ ఐ లెస్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకేనా? హ్మ్. ఇప్పుడు ఏమవుతుందండి? 10 లోపొస్తదా?
ఎంత వస్తుందండి? ఐ వాల్యూ 15 తీసుకున్నామండి. 15 ఇచ్చారు. మరి కింద ఐ లెస్ దాన్ అని ఇచ్చారు కదా! 10 కరెక్టేనా? రాదు. మరి వస్తుందా రాదండి? రాదు. ఎర్రర్ వస్తదంటారా? హ్మ్. సరిపోతుంది. ఆల్రెడీ మనం 15 అనే వాల్యూ ఇచ్చాం కదా! చూద్దాం మేడం. ఓకే. ఇదిగోండి 15 వచ్చింది చూసారా? హ్మ్. మరి ఇదిగోండి. యాక్చువల్‌గా అయితే రాకూడదు కదా మేడం. కండిషన్ ఫాల్స్ కదా! హ్మ్. ఇక్కడ డూ వైల్‌లో ఏంటంటే డూ అంటే బాడీ ఎగ్జిక్యూట్ అయిపోద్ది మేడం. ఓకే. తర్వాత కండిషన్ చెక్ చేసిద్దండి. హ్మ్. ఇందాక వైల్‌లో అయితే ముందులో కండిషన్ చెక్ హ్మ్. చేసిద్ది. తర్వాత హ్మ్. అదే వైల్‌లో అయితే ఎర్రర్ వచ్చిద్ది మేడం మీకు. హ్మ్. అది ఏం ప్రింట్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? హ్మ్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. దీంట్లో కండిషన్ కరెక్ట్ అయితేనే వస్తది. దీనిలో కరెక్ట్ కాకపోయినా పర్లేదండి. ఓకే. అట్‌లీస్ట్ హ్మ్. అట్‌లీస్ట్ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుద్ది బ్లైండ్‌గా. హ్మ్. తర్వాత కండిషన్ చెక్ చేస్తది మేడం. హ్మ్. ఇది డూ వైల్ అండి. అదే వైల్‌లో అయితే కంపల్సరీ కండిషన్ చెక్ చేస్తది ముందల. హ్మ్. తర్వాత లూప్ స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. అర్థమైందా మేడం? అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందా? లేదండి. సో రాసుకోనండి. హ్మ్. The block are group of statements. The block are ORR group of statements హ్మ్. executed హ్మ్. at least one time. ఓకే. At least one time without checking condition. హ్మ్. అప్పుడు డూ వైల్ వాడతాం మేడం. ఓకేనా? హ్మ్. ఓకే. సింటాక్స్ అండి. ఈ ఒక్క విషయంలో సెమీకోలన్ పెట్టాలి మేడం కండిషన్ పక్కన. ఓకే. సో ఎగ్జామ్ ఇది సింటాక్స్ రాసుకో. హ్మ్. ఇనిషియలైజేషన్ స్టార్టింగ్ వాల్యూ. హ్మ్. ఇనిషియలైజేషన్ డూ స్టేట్మెంట్స్. ఓకే. ఓకే అండి. ఎగ్జాంపుల్ చూపించు. తర్వాత ఎగ్జాంపుల్ రాసుకోండి. కంప్లీట్ అయింది. అక్క ఒక్క నిమిషం. ఓకే. ఓకే.
అయిపోయింది సార్ ఇద్దరిది. ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా సార్? ఏం మేడం? దీంట్లోనే ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పరా? ఉన్నాయి మేడం, అప్పుడు వస్తాయి. ఓకే. పెద్దవి వస్తాయండి, చెన్నై రావండి ఇలా. ఓకే. ప్రస్తుతానికి డూ వైల్ అయితే ఇది మేడం, ఓకేనా? ఓకే అండి. సో నెక్స్ట్ నోట్ రాసుకున్నాను, డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూవైల్. డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. ఓకే. ఇక్కడ వైల్, డూ వైల్ అండి. వైల్లో రాసుకునండి. ఇన్ వైల్ లూప్ first check the condition. Then after execute the loop statements. execute the Execute the loop statements. Loop. statement. Yeah. In do while first execute the loop statements. Then after check the condition. Okay, ఇది రివర్స్ లో చేసాను అంతేనా? Then after check the condition. ఫస్ట్ ఇది ఓకే. అర్థమైంది మేడం? ఫర్ లూప్ రాసుకోండి మేడం. ఫర్ సరే, ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ప్రింట్ 1 to 10 numbers అండి. లూప్ ఎన్ టైం తిరగాలండి? లూప్ ఎన్ టైం తిరుగుతుందండి? 1 to 10 numbers అండి. 10 times తిరగాలి మేడం లూప్, అంతే కదా? సో అటువంటి సందర్భాల్లో మనం ఫర్ లూప్ వాడతామండి. ఓకే. అంటే మనకి ఎన్ని టైమ్స్ రిపీటెడ్ అవ్వాలి లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతాం మేడం. ఓకే. నాకు తెలియనప్పుడు వైల్ వాడతామండి. నాకు అట్లీస్ట్ వన్ టైం బ్లైండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డూ వైల్ వాడతాం. అర్థమైందండి? ఓకే. సో ఒకసారి చూడండి, ఫర్ లూప్ ఎలా ఉంటుందంటే ఫర్ డై ఈక్వల్ టు 1, యాడ్ అవ్వకపోతే ప్లేస్ పెట్టాము సార్. ఇంక్రిమెంట్ అవుతుంది, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్ అయిపోద్ది, తిరుగుతూనే ఉంటుంది 1 అనేది. సో 1 అనేది తిరగకుండా ఉండాలంటే ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ప్లస్ యాడ్ అవ్వాలి. అర్థమైంది కదా? స్టార్టింగ్ వాల్యూ 1 అండి. ఓకే. 1 ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుందండి. సారీ 2 దాని నెక్స్ట్ వాల్యూ రావాలంటే ప్లస్ ప్లస్. అంతే. ఓకేనా మేడం? ఓకే. అంటే ఎనీ టైమ్స్ రిపీట్ అవ్వాలి లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అంటే వాడుకోవాలి మేడం. ఇప్పుడు మనం ఈ 10 లోనే ఏదైనా ఒక నెంబర్ కావాలంటే ప్రింట్ i = 3 అన్న పెట్టచ్చా? 3 ఇక్కడ సిస్టమ్ లైన్ లో ప్రింట్ ln తర్వాత i = 3 అని ఎంటర్ చేయొచ్చా అంటున్నా. ఎక్కడ అండి? ఇక్కడ అంటున్నారు సార్. ఇక్కడ అక్కడ 3 పెడతారా? మీరు ఎక్కడి నుంచి కావాలండి? అక్కడ నుంచి పెట్టుకోండి. మామూలుగా మనకి 10 నెంబర్స్ లో ఒక నెంబర్ కావాలి సార్.
ఒక నెంబర్ కావాలంటే ఇవన్నీ ఎందుకండి, ఒక వేరియబుల్లో డిక్లేర్ చేస్తే అయిపోయింది. అర్థమైందిలే, కానీ ఇక్కడ 10 అవుతాయి అన్నారు కదా, 10 లో ఏదైనా ఒక నెంబర్ కావాలంటే వాడుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఇది వాడాల్సిన పని లేదు కదా. ఓకే. సో యూసేజ్ని బట్టి మనం వాడాలి ఇక్కడ, అంతేగాని ఓకే. ఏమైనా అన్ని నంబర్స్ కౌంటెడ్ ఉన్నప్పుడు తెలిసినప్పుడు మనకి ఇది వాడతాం ఫర్. అంతేనండి. అంతేగాని ఒక దాని కోసం ఎంత ఎందుకండి లూపు, పాపం దాన్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడతాం. ఓకే. ఒక వేరియబుల్లో సరిపోద్దిగా మేడం, హ్మ్. అవునా కదా. అంతే. అది ఓకేనా అండి. ఓకే. సో కాబట్టి ఇలా నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే పర్ లూప్ వాడదు. సో రాసుకోండి. ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, if we know the number of iterations, then you can use for loop. Then you can use for loop. Syntax. Initialization అంటే స్టార్టింగ్ వాల్యూ అండి. కండిషన్ అంటే లెస్ దాన్ ఈక్వల్ 10 అండి. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి, ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్. ఎగ్జాంపుల్. ఓకే. అయిపోయింది. సరే, కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తాను, ట్రై చేసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్, write a program to calculate factorial of given number. Factorial of given number. అయిపోయిందా? నెక్స్ట్ అండ్ write a program to print 8 numbers Fibonacci series. 8 numbers Fibonacci series. ఓకే. Next and write a program to check whether given number is prime or not. Whether
given number is prime or not. Just and write a program to print prime numbers between 1 to 100. To print Prime numbers one, between 1 to 100. 1 to 100. ఓకే. number is given number is ఏదో చెప్పారు ఏంటని పై Prime or not. prime or not. Okay. Prime. Okay. మేడం చేయగలుగుతారా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? వెరీ గుడ్. తనని అడగండి. ఏంటండి? తనని అడగండి. ఆ అమ్మాయి సంగతి కదండి, మీ సంగతి చెప్పండి అండి. నేనా సెకండ్ క్వశ్చన్ ఒకసారి చెప్పరా? ఫిబొనాచి సిరీసా? ఉమ్, ఒకసారి చూడండి. ఫిబొనాచి సిరీస్ అంటే ఏం లేదండి. ఫస్ట్ 2 వాల్యూ ఫిక్స్డ్ ఉంటాయండి. ఏ ఓకే. అండి. సో ఆ 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి. ఉమ్, అట్లా అట్లా వెళ్ళాలన్నమాట. 5, 8, 13 అండి. 8 నెంబర్ సరిపోయింది చూడండి. ఉమ్, ఓకేనా మేడం? ఉమ్. డౌట్ ఏమైనా ఉందా? లేదండి. అంటే ఎలా రాయాలో అడుగుతున్నది. నేను చెప్పేయమంటారా? చెప్పండి. మరి ఆ విషయం చేస్తే నేను చెప్పేసేసేవాడిని, ఇప్పటికి అయిపోయేది కూడా. మరి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వెరీ సింపుల్ అండి. ఫస్ట్ నెంబరు 0, సెకండ్ నెంబరు 1, నెక్స్ట్ నెంబర్ కావాలి. ఉమ్, ఫస్ట్ సెకండ్ యాడ్ చేస్తానండి. 0, 1 ప్రింట్ ఓకే. అయ్యి ఉమ్, మనకి ఎక్కడి నుంచి కావాలండి? 1 థర్డ్ వాల్యూ. సో 2 యాడ్ చేయాలి కదండి ఫస్ట్. ఉమ్, ఫస్ట్ ప్లస్ సెకండ్ అండి. ఇదిగోండి. ఉమ్, ఈ 1 రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ది one సెకండ్ది యాడ్ చేయాలి. రైట్ చేయాలి. యాడ్ చేయడానికి ఈ లాజిక్ రాశానండి. ఉమ్, ప్రింట్ చేసేయాలి కదా మేడం. ఉమ్. ఓకేనా? ఉమ్, తర్వాత ఏమైనా ఫస్ట్ది సెకండ్ అవుద్ది మేడం. ఉమ్, అంటే చూడండి, ఫస్ట్ సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూలోకి వెళ్ళాలండి. అంటే ఇది ఫస్ట్ అవ్వాలి సారీ మీకు, ఉమ్, ఇది సెకండ్ అవ్వాలి మేడం, అంతేనా? ఉమ్. సో సెకండ్లో ఉన్నదాన్ని ఫస్ట్గా పంపించానండి. ఓకే. సో సెకండ్ దానిలోకి ఎన్ పంపించాను. ఉమ్, అయిపోయింది మేడం, అంతే. ఏముంది దీంట్లో? ఓకే. ఆ క్వశ్చనే కొంచెం డిఫికల్ట్‌గా అనిపించింది. ఉంటుంది మేడం, మరి డిఫికల్ట్ కాబట్టి ఇచ్చాను మేడం. ఉమ్, వైల్ పార్సింగ్ అని కనుక ఉంటే నథింగ్ బట్ మనకు ఒకటి తగ్గిందని అర్థం మేడం. ఓకేనండి? ఓకే. అంతేనండి, ఏం లేదు దాంట్లో. రాసేసుకుంటాను. రాసుకో.
ఓకే. అయిపోయిందండి. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్లస్ హ్మ్. ప్లస్ ఐ ప్లస్ ప్లస్ అన్నాం అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాడు. ప్లస్ ఓకే. ప్లస్ ఐ ఉంటుందండి. ఓకేనా? డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? ఆ! ఆ? ఉంటాయిగా. ఉంటుందా? చూద్దామండి అయితే మరి. చెప్పండి మేడం. ప్లస్ ముందంటే ఫస్ట్ వాల్యూస్ యాడ్ చేసుకోవాలి. అంతేనా? రెండు ఒకటే ఉంది కదా మేడం అవుట్పుట్. ఓహో! దీంట్లో అడుగుతా. ఇక్కడండి ఐ ఐ ప్లస్ ప్లస్ ఎయిట్. సరే, మొబైల్లో పోస్ట్ పెయిడ్కి ప్రీపెయిడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏముండదు. ప్రీపెయిడ్ అంటే ముందే వేసుకుంటాము. పోస్ట్ పెయిడ్ అయితే బ్యాలెన్స్ అయిపోయినాక వేసుకుంటాం. ఏముండదు అంటారండి, తేడా చాలా ఉంది. అది కీప్యాడ్. ఓకేనా? ప్రీపెయిడ్ అంటే మనం మాట్లాడిన మనం ముందే వేసేసుకోవాలి, ఇంకా మాట్లాడినా మాట్లాడకపోయినా. హ్మ్. పోస్ట్ పెయిడ్ ఏంటంటే మనం మాట్లాడిన దాన్ని బట్టి ఖర్చు పడుతుంది. హ్మ్. తర్వాత కడతాం, ముందు కట్టాం ఇక్కడ. హ్మ్. తేడా ఉంది మేడం. ఆ! ఉమ్. సరే, దీనికి డిఫరెన్స్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తానండి. ఓకే. ఇది కూడా తెలియకుండా ట్రైనర్లు అయిపోతున్నారండి, మనం ఏం చేయలేం దానికి. ట్రైనర్లు స్టూడెంట్లు అయిపోతున్నారు. సరే, కామా జే అని ఇస్తున్నాను. మనకి ఏ వాల్యూ వస్తుందో చెప్తారా? ఐ ప్లస్ ప్లస్ ఇచ్చానండి మేడం. వన్నా? ఐ ప్లస్ ప్లస్ మీనింగ్ ఏంటంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ అని అర్థం. హ్మ్. ఓకేనా? ఐ వాల్యూ ఎంత ఇచ్చామండి? 1 ఇచ్చాం. ఆ! 1 ప్లస్ 1 2 అవ్వాలి కదండి, ఓకే. అంతేనా? హ్మ్. అవుతుందా లేదా చూద్దాం మేడం. ఓకే. ఆన్సర్ మేడం. ఓకేనా? హ్మ్. సో ప్లస్ ప్లస్ ఐ ఇచ్చి ఒకసారి సరదా చూద్దాం, చూడండి. హ్మ్. 2. ఈ క్వశ్చన్ అడగండి, 100కి
99 మంది చెప్పరండి ఆన్సర్. అది ఎలా మరి? ఏంటండి? ఎలా అంటున్నాను? ఎలా అంటే అంతే మేడం. ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయిద్దండి వాల్యూ. ఓకే. ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ముందల ఉంది కదా! ప్లస్ అని. సో, ముందు ఇంక్రిమెంట్ అయిపోద్ది వాల్యూ 2 అయిపోద్ది. 2 అయ్యి తర్వాత యాడ్ అవుద్ది. ఓకే. సో, ఐ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఐలో ఉన్న వాల్యూ ఫస్ట్ యాడ్ అయిపోద్ది జేలోకి. అంటే 1 అయిపోద్ది. తర్వాత ఎప్పటికో ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. మరి 1 + 1 2 రాదంటారా? రాదండి. తర్వాత యూసేజ్ ప్రకారంగా తేడా ఏమి ఉండదండి. ఇంటర్నల్ వర్కింగ్ ప్రకారం ఇలా వెళ్తే మాత్రం డిఫరెన్స్ కనపడుద్ది. మీరు మామూలుగా లూప్‌లో ఆటిల్లో వాడితే తేడా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ ఇలా చూపించాలంటే ఇది డిఫరెన్స్. ఓకే. అర్థమైందండి? అలాగే ప్రీ డిక్రిమెంట్ అయినా, పోస్ట్ డిక్రిమెంట్ అయినా అంతేనండి. సో, ఇప్పుడు డిక్రిమెంట్ అండి మైనస్ మైనస్ ఐ ఏమొస్తది చెప్పండి? -2ఆ? 0 వస్తది మేడం. 1 - 1 0. ఓకే. అది ఐ మైనస్ మైనస్ అయితే 1 వస్తది. ఓకే. అర్థమైందా? అర్థమైంది. సో, ఇది డిఫరెన్స్. నోట్ రాసుకోనండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ఓకే. ఆన్సర్ రాసుకోనండి. ఇన్ ప్రీ ఇంక్రిమెంట్ first increase the value, increase value and first increase the value and enter the value. Assign to the value. మేడం రాశారా? రాశాను. నెక్స్ట్ అండి పోస్ట్ ఇంక్రిమెంట్ ఫస్ట్ అసైన్ ద వాల్యూ then after increase the value. ఓకే. నెక్స్ట్ అండి in pre decrement decrement first decrease the value then after assign the value. ఓకే. ఓకేనా మేడం? in post decrement ఫస్ట్ అసైన్ ద వాల్యూ.
And first estimate. First assign the value, Value. then decrease the and after Then after. decrease the value. okay. ఇది తెలుసుకోవాలండి. Hmm. అర్థమైందిగా మేడం? Hmm. డౌట్ ఏముందా? లేదు. సో కాబట్టి ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా వెళ్ళాలి మేడం. మేడం ఫర్ ఈచ్ అని ఒక లూప్ ఉంటుంది. అది ఎరేస్ వచ్చినప్పుడు చెప్తానండి. ఓకే. అర్థమైంది మేడం? Exactly. Hmm. రాసుకుంటావా? రాసుకున్నా అదేం లేదు. దీనికి ఎగ్జాంపుల్. అన్నిటికీ రాసుకోవాలి అలా అనుకుంటే. మన 4 రాసుకుంటావా? ఏం మేడం అవసరం లేదా? లేదండి. సో ఇదండి కాన్సెప్ట్. ఓకేనా? Hmm. సో అది ఇచ్చిన తర్వాత వస్తుంది అసైన్మెంట్ ఆపరేటర్ రాసుకుని మేడం. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్స్ మ్యాటర్ రాసుకోండి. ద ఆపరేటర్స్ Hmm. which are equal to assign the values. Hmm. ఈక్వల్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్లస్ ఈక్వల్ మైనస్ ఈక్వల్ మల్టిప్లికేషన్ ఈక్వల్ అని డివిజన్ ఈక్వల్ ఈక్వల్ అంటే తెలుసు కదండి. Hmm. x ఈజ్ ఈక్వల్ టు 5 10 x అంటే వాల్యూ ఏమంటే అసైన్ అవుతుంది. మరి ప్లస్ ఈక్వల్ ఏంటో చూద్దాము. ఓకేనా? సో ఇలా దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చండి. చూడండి, i ప్లస్ ఈక్వల్ టు 1 అని. ఇలా ఎప్పుడు రాసుకోమంటే లెఫ్ట్ సైడ్ వేరియబుల్ రైట్ సైడ్ వేరియబుల్ సేమ్గా ఉండాలండి ఇమ్మీడియట్గా. ఓకే. తర్వాత సింబల్ తీసుకొచ్చి ఇటు రాసేయచ్చండి. ఓకేనండి? Hmm. మరి అర్థమైందా? దీన్ని ఎలా కూడా రాయొచ్చు. ప్లస్ ఈక్వల్ వచ్చిందా లేదా? ఓకే. Hmm. సో అదనమాట. కావాలంటే రాసుకోండి ఎగ్జామ్. Ah. ట్యాగ్ చేశారు కంపెనీ దగ్గర వెళ్ళారా?
కంపెనీకి వెళ్ళారండి ఎస్ఎల్. మరి వచ్చేటప్పుడు కూడా తీయట్లేదు కదా సార్, బస్సులో వచ్చేటప్పుడు కూడా తీయట్లేదుగా ట్యాగ్. ఓకే, సరే నేనే మర్చిపోయాను సారీ. ఓకే. ఓకేనా మేడం? ఆ, ఒకసారి ఐ మల్టిప్లై ఏ వాల్యూ వస్తుందో చూపించరా? ఇక్కడ ఏమొస్తుంది మేడం మీరు చెప్పండి. 1 into 1 1. మరి తెలుసుకోవడం ఎందుకు మేడం? 1 కాకుండా వేరే నెంబర్ ఏదైనా చెప్పండి అంటున్నా. వేరే నెంబర్ ఎలా వస్తుందండి? I is equal to 1 తీసేసి అడుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. ఏం మేడం? అదే చాలా అర్థం కాలేదండి. 2 into 5 అండి, 10 వస్తుంది మేడం. I value 2 కదా, 2 into 5. ఓకే. ఓకేనా? ఓకే మేడం, డౌట్ ఉందా? లేదండి, అర్థమైంది. జంప్ స్టేట్మెంట్ మీరు ఆపారు నాకు డౌట్ అడిగి. జంప్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, టైం చాలు దగ్గర. అవునా, ఇంకా 10 minutes ఉందిగా. 8 minutes అయింది. స్టేట్మెంట్ చెప్పే లోపల అయిపోద్ది మంది. స్టేట్మెంట్ వరకు చెప్పండి అయితే. జంప్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ హెడ్డింగ్ అండి మేడం. సింపుల్ కండిషన్ బేస్డ్ చెప్పాం, తర్వాత ఇటరేటివ్ ఆర్ లూప్స్ చెప్పాము, జంప్డ్ స్టేట్మెంట్ చదువుతున్నాం మేడం. ఓకే. జంప్డ్ స్టేట్మెంట్స్ అండి అంటే ఏంటి? సో జంప్డ్ అంటే ఏంటంటే లాంగ్ జంప్, హై జంప్ అంటాం, తెలుసు కదా. అంటే ఏంటి మేడం? ఏంటండి? జంప్ చేయడం. అదేనండి, మధ్యలో ప్లేస్ ని స్టార్టింగ్ ముందు ఫార్వర్డ్ పాయింటింగ్ ఉంటుంది, అంతే కదండి. సో అలాగే ఇక్కడ నాకు 10 స్టేట్మెంట్స్ ఉన్నాయండి, 1 2 3 10 దాకా. సో నేను 3 దగ్గర కండిషన్ పెట్టాను మేడం. ఈ దగ్గర కండిషన్ పెట్టానండి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవుతుందండి? ఎండ్ ఆఫ్ ది బ్లాక్ వెళ్ళిపోద్దండి. అర్థమైందా? వాటినే జంప్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే. మధ్యలో ఏమి ఎగ్జిక్యూట్ అవ్వండి, 4 5 9 ఓకేనండి. డైరెక్ట్ ఎండ్కి వెళ్ళిపోద్ది. సో అలాంటి 2 ఉంటాయండి ఇక్కడ, బ్రేక్, కంటిన్యూ అని 2 ఉంటాయండి. ఓకే. జంప్ స్టేట్మెంట్స్లో. ఓకేనా? అర్థమైంది మేడం? అర్థమైంది. సో రాసుకోనండి. ద ఇంటర్ప్రిటర్ జేమ్స్ బ్రౌన్ current statement to any other statement. కరెంట్ అండి, CURRE. కరెంట్ అంటే ప్రజెంట్ అని అర్థం అండి. కరెంట్ స్టేట్మెంట్ టు ఎనీ అదర్ స్టేట్మెంట్. బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే. వాట్ ఈస్ జంప్డ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ పాయింట్ అండి, దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ బ్రేక్, సెకండ్ వన్ ఈస్ కంటిన్యూ.
బ్రేక్ అంటే కండిషన్ కరెక్ట్ అయితే బ్రేక్ అయిద్ది. అంతే మేడం. రాంగ్ అయితే కంటిన్యూ అయిద్ది అంతేనా? అంతే మేడం. ఓకే. సో, రేపు చెప్తాను మేడం నో ఇష్యూ. హ్మ్. ఎగ్జాంపుల్స్ అయన్నీ ఓకేనా? ఓకే. ఇది అయిపోయినాక మీకు ఎరేస్ అని ఒక టాపిక్ ఉందండి. హ్మ్. అయిపోయినాక ఊప్స్ కాన్సెప్ట్స్‌కి వెళ్తామండి అది. ఓకే. అర్థమైందా మేడం? హ్మ్. ఊప్స్ అయిపోయినాక ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అలా ఉంటాయి. అవి అయిపోయినాక మాన్యువల్ ఇవన్నీ వెళ్తామండి ఆటోమేషన్. ఓకే అండి. ఓకేనండి? హ్మ్. అంటే నేను సింపుల్‌గా చెప్తున్నాను టైమ్ టేకింగ్ మేడం కాకపోతే. ఆహా! అర్థమైంది. మీరు కాన్సెప్ట్స్ చెప్తున్నారు మామూలుగా. అంతేనండి. హ్మ్. హ్మ్. సరే మేడం. టుమారో కంటిన్యూ. ఓకే. హ్మ్. సరే ఓపెన్ చేయండి.